హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు పార్ట్ 2. వీడియో చేసేటప్పుడు కొంచెం రొటేట్ చేసి చూడండి, రిక్వెస్టింగ్. పల్లెటూరు అండి, సిటీ. ఇంత మంచి పల్లెటూరు వదిలేసి సిటీకి వెళ్తున్నాం మనం. అవసరం అలాంటిది లేండి. ఈ జనరేషన్లో అంతా చదువుకొని ఇక్కడ ఎందుకున్నారా అని కొంతమంది, ఇక్కడ ఉండి ఏం చేస్తారా అని కొంచెంమంది, అలా ఏదో ఒకటి అంటూ ఉంటారండి. అలాంటి వాటికి మన మనసు పెట్టయినా సరే మళ్ళీ సిటీలకు వెళ్ళిపోతాం, ఉద్యోగాలని అయ్యని అని. పోనీ అవి జీతాలు ఎక్కువ అంటే ఏం కాదు, గడ్డి కదా 15,000 20,000 వస్తుంది. అది రెంట్లలో సగం పోద్ది. ఇంకా పిల్లల్ని పోషించడం ఇవన్నీ ఎలాగంటారు. అయినా సరే మనం కాంప్రమైజ్ మనం ఎప్పుడూ ఒకళ్ళ కోసమే బ్రతుకుతామండి. మన కోసం మనం ఎప్పుడు బ్రతుకుతామో మనకే తెలియదు. ఇవన్నీ అర్థమయ్యే లోపల సగం జీవితం అయిపోతుంది. అయిపోయినాక ఇంకా మనం ఏం చేసేది లేదు, తప్పదు. పిల్లలు డిమాండింగ్ చేస్తారు తర్వాత. చూస్తాం చూడండి, పురాతనమైన చెట్టు. దీనికి ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మీరే కామెంట్ చేయండి గెస్ చేసి. నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని ఊర్లలోని తీసేసారండి. రోడ్లు వేస్తున్నాం అని చెప్పి బాగున్న రోడ్లను కూడా పాడు చేసి మళ్ళీ వేస్తారు. ఏమంటే కాంట్రాక్ట్ వచ్చింది, పాస్ అయ్యాయి డబ్బులా అంటారు మన భాషలో. సరే కానీ ఇంతకీ ఈ చెట్టుకి వయసు ఎంత ఉంటుందో చూడండి. మా ఊర్లోనే ఉంది ఈ ఓడల చెట్టు, ఎప్పటి నుంచో ఉందండి ఇది. దీని వయసు ఎంతో కామెంట్ చేయండి, మర్చిపోకండి అసలు. చూడండి ఎంత పెద్దది ఉంటుందో. మా గేదెలు చూసారా? అవి చూడండి, ఏ గేదెలైనా అటు ఇటు పరిగెడతాయా, మా గేదెలు చూడండి. ఎక్కడికి వెళ్ళినా సరే మా మా తమ్ముడు మాట మాత్రం వినకుండా చూడండి, వాటి ప్లేస్ల్లోకి అవి వెళ్ళిపోయి నుంచుంటాయండి. మా తమ్ముడు వెళ్ళి కట్టడానికి చూడండి, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఆడు కడతాడు. ఇంత మంచిగా అంటే మనం ట్రైన్ చేయడంలో కూడా ఉంటుంది. అలాగా వాటి ప్లేస్లకు వెళ్ళిపోయి ఉంటే వాడు వెళ్ళి కడతాడండి. నార్మల్గా కొన్ని అయితే ఎంత ట్రైన్ చేసినా అలా పరిగెడుతూ ఇలా పరిగెడుతూ ఆ గడ్డి మేస్తూ ఆ పొలంలోకి వెళ్ళిపోయి అలా చేస్తాయి. ఆ చిన్నది ఉంది చూడు, లక్ష్మి వాళ్ళ కూతురు, అదేమో దాన్ని మెడలో పెట్టేస్తారండి. ఇంకా సాయంత్రం వరకు దానికి ఇష్టం వచ్చినట్టు తింటూ ఉంటుంది. ఇదంతా తాగుతా తింటా అని. మళ్ళీ ఈవినింగ్ త్వరగా వచ్చి తీసుకెళ్ళిపోతారనుకో, ఏంటంటే మళ్ళీ పాలు తాగేస్తుంది కదా. ఊరిలో భార్యాభర్తలకి గొడవ అయినా సరే వెంటనే కలిసిపోతారండి. ఎలాగో తెలుసా? అబ్బాయిలందరూ పొలానికి వెళ్ళిపోతారు, అక్కడ ఫ్రెండ్స్తో మాట్లాడతారు, గేదెల్ని ఆవుల్ని చూసుకుంటారు, పొలం చూసుకుంటారు. ఇవన్నీ చూసుకొని మర్చిపోతారు. స్ట్రెస్ ఉండదు, స్ట్రెస్ బస్టరు. అందుకే పల్లెటూరు అనేది. సో ఈవినింగ్ నార్మల్గా ఇంటికి వస్తారు, నార్మల్గా మాట్లాడతారు. అది అందివే ఇది అందివే అని చెప్పి, అంటే ఊరిలో భాష అలాగా ఉంటుంది కదా. ఇంటికి వెళ్తే రచ్చ ఎలా ఉంటుందో తెలియదండి. మా అమ్మతోనే ఫుల్ క్లాస్ పీకింది. ఏమైందంటారా? మా ఊరిలోని అమ్మాయిలు ఇలా పొలం సైడ్ గట్రా రారండి. నేను వచ్చాను కదా, చెప్పినా వెళ్ళానని